హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపిస్తానండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఇక్కడ 650 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి. దాన్ని ఒక 2 వాటర్స్ తోటి మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక లెమన్తో కూడా ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలండి. మనం బిర్యానీ చేసేటప్పుడు స్కిన్లెస్ చికెన్ ఉంటే అంత టేస్ట్ రాదండి. కొంచెం స్కిన్ ఉంటేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే నేనైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. దాని తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మనం కారం వేసేటప్పుడు అంటే ఎవరు ఎలా తింటారో నాకు తెలియదు కదా, మేమైతే కొంచెం స్పైసీగా తింటాం. సో నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నా. చికెన్ కన్సిస్టెన్సీ బట్టి నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా గైస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక 3 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ బిర్యానీలో గ్రేవీ రావాలని అనుకుంటే మనం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. కర్డ్ వల్లనే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి, నేనైతే కర్డ్ అయితే బాగానే వేసాను. ఇప్పుడైతే నేను బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ది ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా నేనైతే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఆ చికెన్లో మనం వేసేసిన మసాలా అదంతా మంచిగా కలుపుకోవాలండి. ఎంత కలిపితే అంత బాగొస్తుంది బిర్యానీ అనేది. చూడండి, నేనైతే ఎంత మంచిగా కలుపుతున్నానో. నాకైతే ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువ అయిపోయిందండి. మేము కొంచెం స్పైసీ అని చెప్పాను కదా, నేనైతే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. అండ్ హాఫ్ లెమన్ కూడా పిండేసానండి. లెమన్ వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది మనకి. నేనైతే లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. అది స్కిప్ కూడా చేయొచ్చు, వేయకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి ఒక 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో. నేనైతే 650 గ్రామ్స్ చికెన్కి 500 గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నానండి. ఒక 30 మినిట్స్ అలా అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్, పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అవి యాడ్ చేసుకోవాలండి. అది వాటర్ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకొని ఉన్న రైస్ కూడా దాంట్లో వేసేయాలి. మనమైతే రైస్ వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఇక్కడే మిస్టేక్ పోతుంది. అండ్ నేనైతే 75% కుక్ అయ్యేలా కుక్ చేసుకున్నానండి రైస్ అయితే. నేనైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఆ చికెన్ అయితే బయటికి తీసేసి ఇప్పుడు కొద్దిగా దాంట్లోకి మనం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు గ్రేవీ అనేది కొంచెం తక్కువ అనిపించింది, ఎక్కువ రావాలని నేను అలా అయితే వేసుకున్నాను. చూడండి గైస్, రైస్ అనేది ఎంత బాగా ఉడికిందో, 75% కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ నుండి వేరు చేసేయాలి ఈ రైస్ని. నేనైతే చికెన్ని మాత్రం ఎలాంటి ఫ్రై ఏం చేయట్లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ 1 అవర్ మ్యారినేట్ చేసి ఉన్నా కాబట్టి నేను దాని మీదనే రైస్ వేసేసి ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకుంటానండి. అలా అయితేనే కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది మనకి. మనం వండిన చికెన్ మీద ఎప్పుడైనా రైస్ వేసేసి ఉడికించాలనంటే అది అంత టేస్ట్ ఏమి ఉండదు. అయితే ఆ చికెన్ మీద ఒక 1 లేయర్ రైస్ అయితే అప్లై చేసేసానండి. వాటి మీద పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అలా వేసేసి మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి గైస్, నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది లైట్గానే వేసానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి మళ్ళీ నేను దీంట్లో అంతేం వేయలేదు, లైట్గా వేసుకున్నా జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడైతే సెకండ్ లేయర్ రైస్ కూడా వేసేస్తున్నానండి. చూడండి, రైస్ అనేది ఎంత బాగా ఉడికిందో. 75% కుక్ అయ్యేలానే చూసుకోవాలి. రైస్ ఎక్కువ ఉడికేస్తే అది మెత్తపడిపోయి ఎలానో అయిపోతుందండి. సో మనం అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే సెకండ్ లేయర్ మీద కూడా కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ అప్లై చేస్తున్నానండి. అండ్ లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ కూడా పిండాలండి వాటి మీద, అయితే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది లెమన్ తోటి. ఇంకా నేనైతే మంచి ఫ్లేవర్ రావాలని కొద్దిగా లైట్గా పైన బిర్యానీ మసాలా కూడా లైట్గా అప్లై చేశానండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే నెయ్యి కూడా యాడ్ చేసుకుంటారు లైట్గా పైన, బట్ మేము నెయ్యి అంత తినం, నాకు అంత ఇష్టం ఉండదు. సో నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇప్పుడైతే మెయిన్ పాయింట్ అండి ఏంటంటే, మనం చికెన్ దమ్ చేసేటప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ మీడియం, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే దమ్ చేసుకోవాలండి. మళ్ళీ కాలిపోతుంది కదా, సో అలా చూసుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనం అలానే ఉండనివ్వాలి. ఒక 20 మినిట్స్ మంచిగా దమ్ అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి 20 మినిట్స్ అలా ఉంచాలండి. చూడండి, యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే మీరే చూడండి ఒకసారి. ఒకవేళ మీకు ఈ స్టైల్లో బిర్యానీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నేను ప్రతిసారి ఇలానే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం ఇలా చేస్తేనే. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.